ఎమ్మెల్సీ కవితపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శలు గుప్పించారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుందంటూ ఎమ్మెల్సీ కవిత తీరుని రఘునందనరావు విమర్శించారు. మహిళా హక్కుల కోసం, మహిళా మంత్రి పదవుల కోసం మాట్లాడని తన చెల్లి కవిత అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నందుకు నోటీసులు ఇచ్చారని, సింపతి కోసం జిమ్ముక్కులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ మహిళలు కవిత చేస్తున్నటువంటి తప్పుల్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టే సానుభూతి లేదన్నారు. మెదక్ జిల్లాలో మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన తీసుకున్న నోటీసులకు ముందుగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల నుంచి చాలా మంది ప్రతిపక్షాల నాయకులు ఒక విమర్శ చేస్తుంటారు మన మీద. బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎందుకు నోటీసులు ఇస్తలేదు అని ఇట్లా చాలా రోజులుగా చాలా మంది చాలా సమస్యల్ని ప్రస్తావిస్తూ వస్తుంది. పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు బండి సంజయ్ దగ్గర నుంచి మొదలుకుంటే మనం అందరం కూడా ఒకటే మాట చెప్పినాం. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, చట్టం వేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని చెప్పి. ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేయాలి, ప్రధానమంత్రి పని ప్రధానమంత్రి చేయాలి, అమీన్ సాబ్ చేయాల్సిన పని అమీన్ సాబే చేయాలి, ఈడీ చేయాల్సినటువంటి పని ఈడీఏ చేయాలి. బతుకమ్మలు ఆడిచ్చి మనందరితోటి జై తెలంగాణ నినాదాలు ఇప్పించి అమెరికాకి వచ్చి ఎంపీ అయి ఆ తర్వాత అడ్డదారిలో వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయురాలు ప్రస్తుత తెలంగాణ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కవిత గారు కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేసి, ఆ ట్వీట్ లో ఏమడుగుతుందంటే, తెలంగాణ ఎవరికి తల వంచదు, తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం గల్లోళ్ళు అని చెప్పి ఇందాక చెల్లె కవిత ట్వీట్ చేసినట్టు చూసినాం. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో మద్యం ఏ రేట్కి అమ్ముకోవాలి, ఎవరు అమ్ముకోవాలనే పంచాయతీ వస్తే, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మీరు తలదూర్చి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మీరు పనిచేసి, మీరు నేరస్తులు లేదా మీరు ముద్దాయిలు అని చెప్పి చట్టం ఆరోపించి మీకు నోటీసులు ఇస్తే, చెల్లె నీకు నోటీస్ అయితే తెలంగాణకు నోటీస్ వచ్చినట్టు ట్విట్టర్ లో పెట్టడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నోటీస్ తెలంగాణ ప్రజలకు రాలే. చాలా రోజుల నుంచి చాలా మంది ప్రతిపక్షాల నాయకులు